సాగర నగరం విశాఖలో మరోసారి ఐపీఎల్ మజా అభిమానులకు కిక్కు ఇవ్వనుంది. 5 ఏళ్ల తర్వాత ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. ఆదివారం రాత్రి జరిగే మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ సీజన్లో 2 మ్యాచ్ల కోసం విశాఖను ఢిల్లీ సొంత వేదికగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. బుధవారం జరిగే మరో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో ఢిల్లీ తలపడనుంది. రెండు 2012, 15, 16, 19 సీజన్లలో విశాఖలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. చివరి మ్యాచ్ కూడా 2019లో ఢిల్లీ చెన్నై మధ్య రెండో క్వాలిఫైయర్గా జరగడం విశేషం. అయితే తాజా మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరెట్ అని క్రికెట్ లవర్స్ చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఆ జట్టు గెలవగా ఢిల్లీ రెండింటిలోనూ ఓడింది. పైగా సిఎస్కేతో ఆడిన గత 4 ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ ఢిల్లీ పరాజయం పాలైంది. మరోవైపు చెన్నై అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. ఆ జట్టుకు ప్రధాన ఆకర్షణ అయిన ధోనీ కోసం అభిమానులు స్టేడియానికి పోటెత్తే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం 2 జట్లు శనివారమే విశాఖకు చేరుకున్నాయి.